శీతాకాలంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకు కారణం శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గడమే. దానికి తోడు విపరీతమైన చలి, పొగమంచు కారణంగా జలుబు, దగ్గు, చర్మ, జుట్టు సమస్యలు ఎదురవుతాయి. ఈ సీజన్లో ఎక్కువగా అనారోగ్య పాలవుతూ ఉంటారు. ఈ సీజన్లో తీసుకునే ఆహారం, దుస్తుల విషయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. సరిగ్గా ఇదే సమయంలో ఎండ కోసం జనం ఎదురు చూస్తూ ఉంటారు. ఎండ చలి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. శీతాకాలంలో కాసేపు ఎండలో కూర్చుంటే ఎన్ని లాభాలున్నాయో ఒక లుక్ వేద్దాం. గుండెకు మేలు. వింటర్ సీజన్లో ఎండలో కూర్చోవడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. సూర్యరశ్మి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగకపోవడమే చాలా మంచిది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఉదయం లేదా సాయంత్రం ఎండలో కూర్చోవడం వల్ల ఉల్లాసంగా ఉంటుంది. సూర్యరశ్మి న్యూరో ట్రాన్స్మిటర్ ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల సంతోషంగా ఉంచగలిగే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. పుష్కలంగా విటమిన్ డి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండేందుకు విటమిన్ డి చాలా అవసరం. శరీరానికి కావలసినంత విటమిన్ డి అందడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా రోగ నిరోధక శక్తి కూడా అందుతుంది. దీనివల్ల ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు. మంచి నిద్ర పడుతుంది. కాసేపు ఎండలో ఉండడం వల్ల ఒత్తిడి వంటివి కూడా దూరం అవుతాయి. అంతేకాకుండా మీ శరీరం అంతర్గత గడియారం నియంత్రణలో ఉంటుంది. ఇది మీరు రాత్రిళ్లు సరిగా పడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శీతాకాలంలో ప్రతిరోజు ఎండలో కాసేపు కూర్చోవడం వల్ల శరీరానికి విటమిన్ డి అనేది బాగా అందుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా విటమిన్ డి చాలా అవసరం. ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. సాధారణంగా శీతాకాలంలో బద్ధకంగా ఉంటుంది. ఏ పని చేయాలని అనిపించదు. ఎక్కువగా పడుకోవాలని అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్రతిరోజు సూర్యరశ్మిలో ఉండడం వల్ల మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. దీంతో అలసట అనే భావన తగ్గుతుంది.